దేవుని నామానికి మహిమ కలుగును గాక. దేవుని యొక్క వాక్యం సెలవిస్తూ ఉంది, ప్రేమ క్షేమాభివృద్ధి కలిగించేను. 1 కొరింథీ 8:1 నిజమే, ప్రేమ క్షేమాభివృద్ధి కలిగచేస్తుంది. ఎందుకు తెలుసా? ప్రేమ లేకపోతే దేవుని ఎరిగిన వారము కాదు. దేవుని ఎరగకపోతే క్షేమాభివృద్ధి ఎలాగొస్తుంది? దేవుని ఎరిగి ఉంటేనే కదా క్షేమాభివృద్ధి మనకు వచ్చేది. దేవుని ఎరిగి ఉండాలి అంటే దేవుని యొక్క మాటను ఆలకించాలి. దేవుని యొక్క మాటను ఆలకించాలంటే దేవుని యొక్క మాట ఎక్కడ దొరుకుతుంది? ఆయన మందిరంలో దొరుకుతుంది. ఆయన మందిరానికి వెళ్ళే అవకాశం లేదనుకో, మరి ఎక్కడ దొరుకుతుంది? అందరికీ అందుబాటులో, అందరికీ సమీపంగా, అందరికీ సహాయం చేసేదిగా ఉందిగా మన యూట్యూబ్ ఉంది కదా. మన యూట్యూబ్లో అనేకమైనటువంటి వర్తమానాలు కనిపిస్తాయి. ఒకసారి నువ్వు సెర్చ్ చేసి చూసావు అనుకో, తప్పనిసరిగా నీకు కనిపిస్తాయి. ప్రేమ క్షేమాభివృద్ధి కలుగు చేస్తుందమ్మా. క్షేమాభివృద్ధి కలిగి చేస్తుంది. క్షేమము అభివృద్ధి, అర్థమవుతుందా? క్షేమము అభివృద్ధి కలగజేస్తుంది. ఈ క్షేమము అభివృద్ధి కలగచేయాలంటే ఇవి కలిగి ఉన్నటువంటి యేసుక్రీస్తు వారిని నీవు నీ హృదయంలోకి చేర్చుకోవాలి. యేసుక్రీస్తు వారిని నీ హృదయంలో చేర్చుకోలేకపోతే ప్రేమ ఉండదు, అభివృద్ధి ఉండదు. కనుక ఆయన నీ హృదయంలో చేర్చుకుని ఆశీర్వాదానికి దగ్గరగా ఉంటావని నేను కోరుకుంటున్నాను. అది నీకు ఇష్టమైతే ఒక చిన్న లైక్ చేసి చిన్న కామెంట్ పెట్టు. తప్పనిసరిగా దేవుడిని దీవిస్తాడు, ఆశీర్వదిస్తాడు. కామెంట్ పెట్టినందుకు కాదమ్మో దీవించి ఆశీర్వదించేది, వాక్యం విన్నందుకు. అర్థమవుతా? వాక్యం విని దేవుని మరి సేవకునికి వందనాలు చెప్పుకుంటాం కదా. విన్న తర్వాత వందనాలు చెప్పుకుంటాం కదా. అదే రీతిలో ఒక వందనం చెప్పని అనుకుని ఒక లైక్ చేసి నీవు చక్కగా ఇక ప్రార్థనలు ఏకీభవించు. దేవుడు నీకు ప్రతిఫలాన్ని అనుగ్రహింపచేస్తాడు. కొద్ది మాటలు దేవుడు దీవించి ఆశీర్వదించునుగాక. ఆమెన్. ప్రైజ్ ది లార్డ్. అందరికి వందనాలు. గాడ్ బ్లెస్ యు. దేవుడు మరొకసారి మిమ్మల్ని దేవుడు దీవించి ఆశీర్వదించునుగాక. ఆమెన్. ఎక్కడున్నా, ఏ పట్టణంలో, ఏ ప్రాంతంలో, ఏ గ్రామంలో, ఏ స్థలంలో ఉన్నా కానీ దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించునుగాక.